హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ స్టూడియో. మనకి మైక్రో ఆర్గానిజమ్స్ ఎలా యూజ్ అవుతాయి అంటే కార్డ్ ప్రిపేర్ చేయడానికి, నెక్స్ట్ బ్రెడ్, నెక్స్ట్ కేక్స్. సో వీటన్నిటిని ప్రిపేర్ చేయడానికి కూడా మైక్రో ఆర్గానిజమ్స్ అని యూజ్ అవుతాయి. నెక్స్ట్ అలాగే ఆల్కహాల్. ఓకే, మనకి ఎక్కువ క్వాంటిటీలో ఆల్కహాల్ అనేది ప్రిపేర్ చేస్తారు. మరి ఆల్కహాల్ ప్రిపేర్ చేయడానికి మనకి ఇక్కడ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి యూజ్ అవుతాయి. ఓకే, అలాగే మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఎన్విరాన్మెంట్ క్లీన్ చేయడానికి కూడా వాడతారు. ఎన్విరాన్మెంట్ క్లీన్ చేయడం కంటే మనం ఆర్గానిక్ వేస్టెస్ కానీ అలాగే ప్లాంట్ వేస్ట్స్, నెక్స్ట్ వెజిటబుల్ పీల్స్, ఇవన్నీ కూడా మన సరౌండింగ్స్లో మనం ఎక్కడైనా ఒక ఏరియాలో వేసినప్పుడు ఇవన్నీ ఏమవుతాయి అంటే ఎన్విరాన్మెంట్ని క్లీన్ చేయడానికి అక్కడ మైక్రో ఆర్గానిజమ్స్ యూజ్ అవుతాయి కదా. సో వీటిని ఏం చేస్తాయంటే బ్రోక్ డౌన్ చేసి అలాగే సాయిల్కి యూజ్ అయ్యే విధంగా మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి కన్వర్ట్ చేస్తాయి. సో అవి హార్మ్ఫుల్ కాదు. సో యూజ్ అయ్యే విధంగా బ్రోక్ డౌన్ అయ్యి ఇవన్నీ కూడా ఎర్త్లో ఉండే స్మాల్ మైక్రో ఆర్గానిజమ్స్ వీటన్నిటిని బ్రోక్ డౌన్ చేసి అక్కడ సాయిల్ ఫెర్టిలిటీ అనేది పెరగడానికి యూజ్ అయ్యే విధంగా అక్కడ న్యూట్రియన్స్ అన్నిటిని కూడా ఫామ్ చేస్తాయి. ఓకే, సో మనకి ఇక్కడ ఏం యూజ్ అవుతుందంటే బ్యాటరీ యూజ్ అవుతుంది. ఇంకా ఈ బ్యాటరీని మనం ఎక్కడెక్కడ వాడతామంటే మెడిసిన్స్లో యూజ్ చేస్తాం. ఇంకా అలాగే అగ్రికల్చర్. సో అగ్రికల్చర్లో కూడా మైక్రో ఆర్గానిజం యూజ్ చేసి పంటలు కూడా బాగా పండడానికి వాటికి కూడా మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి యూజ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి మేకింగ్ ఆఫ్ కార్డ్ అనేది కూడా ఒక మైక్రో ఆర్గానిజమ్స్ని కలిగి ఉంటుంది. సో మరి కార్డ్లో ఉండే మైక్రో ఆర్గానిజం ఏంటంటే లాక్టోబ్యాసిల్లస్. ఈ లాక్టోబ్యాసిల్లస్ అనేది మిల్క్ని కార్డ్ కింద కన్వర్ట్ చేస్తుంది. మిల్క్ని ఎలా కన్వర్ట్ చేస్తుంది? కార్డ్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఓకే, కార్డ్ని ఒక 1 or 2 స్పూన్స్ కార్డ్ తీసుకొని సో మనం గోరువెచ్చని పాలు తీసుకొని ఆ పాల్లో ఈ 1 or 2 స్పూన్స్ కార్డ్ ఏదైతే ఉందో మొత్తం కలిపేసి ఒక ఓవర్ నైట్ పక్కన పెడితే మార్నింగ్కి ఈ మిల్క్ అనేది కంప్లీట్గా కార్డ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ ఏం యూజ్ అవుతుంది అంటే లాక్టోబ్యాసిల్లస్ అనే బ్యాటరీ యూజ్ అవుతుంది. సో ఈ లాక్టోబ్యాసిల్లస్ అనే బ్యాటరీ మిల్క్ని కార్డ్ కింద కన్వర్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. అలాగే ఇంకా ఈ బ్యాక్టీరియాస్ ఏమైతే మైక్రో ఆర్గానిజమ్స్ అవి చాలా వరకు కూడా చీజ్ ప్రిపేర్ చేయడానికి, బ్రెడ్ ప్రిపేర్ చేయడానికి, పికిల్స్ వీటన్నిటికి కూడా మైక్రో ఆర్గానిజం అని యూజ్ అవుతాయి. ఓకే, ఇంకా ఎక్కడెక్కడ ఉంటాయి ఇవి? చీజ్, అలాగే పికిల్స్, నెక్స్ట్ ఇడ్లీ బటర్, నెక్స్ట్ దోస బటర్. ఓకే, ఇలా సమ్ ఫుడ్ ఐటమ్స్లో బ్యాటరీ అనేవి ఫామ్ అవుతాయి. సో మనం చీజ్ ప్రిపేర్ చేయడానికి అలాగే బ్యాటరీ అనేది యూజ్. అలాగే పికిల్స్ అనేవి మనం మేకప్ చేసిన తర్వాత అందులో బ్యాటరీ అనేది ఫామ్ అవుతుంది. సో బ్యాటరీ ఫామ్ అవడం వల్ల పికిల్స్ అనేవి ఇయర్లీ కూడా పాడవకుండా ఉండడానికి అక్కడ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి యూజ్ అవుతాయి. సో మైక్రో ఆర్గానిజమ్స్ ఎలాంటి యూజ్ అవుతున్నాయి? యూజ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి యూజ్ అవుతున్నాయి. అలాగే నెక్స్ట్ ఇడ్లీ బటర్. మనం మార్నింగ్ ఇడ్లీ పెట్టాలని నైట్ టైం ఇడ్లీ బటర్ అంతా కూడా ప్రిపేర్ చేసి ఉంచుతాం. కానీ మార్నింగ్ మనం చూసేసరికి ఆ ఇడ్లీ బటర్ ఏదైతే ఉందో ఇడ్లీ పిండి అంతా కూడా కొద్దిగా ఫ్లఫీగా పొంగినట్టు కనిపిస్తుంది మనకి. సో అక్కడ కూడా ఒక బ్యాటరీ అనేది ఫామ్ అవుద్ది అనమాట. సో అది కూడా యూజ్ఫుల్ బ్యాటరీ. సో బ్యాటరీ ఫామ్ అవ్వడం వల్ల మొత్తం అదంతా కూడా ఉబ్బిపోయి ఉంటుంది ఇడ్లీ పిండి. అలా 1 or 2 days బయట ఉంచేస్తే ఇడ్లీ బటర్ కొద్దిగా పుల్లగా కూడా కన్వర్ట్ అయిపోద్ది కదా. సో అక్కడ అలా కన్వర్ట్ అవ్వడానికి బ్యాటరీ అనేది యూజ్ అవుద్ది. సో మైక్రో ఆర్గానిజమ్స్ సో ఇలా మనకి పికిల్స్లో కానీ అలాగే చీజ్, ఇడ్లీ బటర్, దోశ బటర్స్ కూడా యూజ్ అవుతుంది. సో మనం ఇందులో ఏమి యాడ్ చేయము. సో యాడ్ చేయకుండా వాటంతా ఫామ్ అవుతాయి కొన్నిట్లో మనం యాడ్ చేస్తాం. ఇప్పుడు మిల్క్లో మనం లాక్టోబ్యాసిల్లస్ అనే యాడ్ చేయడం వల్ల కార్డ్ కింద కన్వర్ట్ అవుతుంది. సో మిగిలిన వాటిలో మనం యాడ్ చేయకుండానే నేచురల్గా ఫామ్ అవుతాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఒక యాక్టివిటీ ఇచ్చారు, అది చూద్దాము.
ఓకే. ఓకే. నెక్స్ట్ యాక్టివిటీ ఇచ్చారు కదా! యాక్టివిటీ చూడండి. ఈ యాక్టివిటీకి మనకి ఏమేం ఇంగ్రీడియెంట్స్ కావాలంటే హాఫ్ కేజీ మైదా తీసుకుంటాం. ఓకే. అలాగే వామ్ వాటర్ అంటే గోరువెచ్చని వాటర్. నెక్స్ట్ ఈస్ట్ పౌడర్. అలాగే సమ్ షుగర్. సమ్ క్వాంటిటీ ఆఫ్ షుగర్. ఓకే. మనం ఇప్పుడు ఏవైతే ఇంగ్రీడియంట్స్ తీసుకున్నామో ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అలాగే ఒక బౌల్ కూడా తీసుకోవాలి. ఓకే. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒక బౌల్లో వేసి బాగా మిక్స్ చేస్తాం. సో మిక్స్ చేసిన తర్వాత ఒక 2 అవర్స్ వాటిని రెస్ట్ ఇస్తాం. ఓకే. మనం హాఫ్ కేజీ మైదా తీసుకున్నాం కదా! సో ఈ మైదాలో ఏం చేస్తామంటే ఈస్ట్ పౌడర్, షుగర్ని పౌడర్ చేసి వేసుకుంటాము. ఓకే. అలాగే ఈస్ట్ పౌడర్, వార్మ్ వాటర్ వేసి బాగా కలిపేసి ఒక 2 అవర్స్ రెస్ట్ ఇస్తాం. ఆఫ్టర్ 2 అవర్స్ ఏమవుతుందంటే మనం అబ్జర్వ్ చేస్తే ఈ డఫ్ అంతా ఇది ఏదైతే ఉందో ఈ డఫ్ అంతా కూడా ఎలా అవుతుందంటే చాలా ఫ్లఫీగా పొంగుతుంది పైకి ఫస్ట్. సో అక్కడ మనకి ఏం యూజ్ అవుతుందంటే ఈస్ట్. చూసారు ఇక్కడ ఈస్ట్ ఉంది కదా! సో ఈస్ట్ అనేది రెస్పిరేషన్ జరిగి ఆ CO2ని రిలీజ్ చేస్తుంది. అలాగే అక్కడ అది ఈస్ట్ అనేది చాలా ర్యాపిడ్గా రిప్రొడక్షన్ జరుగుతుంది. సో ఎప్పుడైతే అది రెస్పిరేషన్ జరుగుతుందో సో అక్కడ ఈ CO2 రిలీజ్ అవుతుంది కదా! ఆ CO2 రిలీజ్ అవ్వడం వల్ల ఈ డఫ్ అంతా కూడా ఏమవుతుందంటే పొంగిపోయి చాలా ఫ్లఫీగా తయారవుతుందన్నమాట. సో ఎప్పుడైతే డఫ్ అనేది పొంగుతుందో అందులో మనకి ఎయిర్ బబుల్స్ కనిపిస్తాయి. అలాగే అది చూడడానికి ఎలా ఉంటుందంటే చాలా ఫ్లఫీగా ఉంటుంది. సో ఇవన్నీ ఇలా కనబడటానికి అక్కడ ఏం యూజ్ అవుతుంది మెయిన్లీ అంటే ఈస్ట్ అనేది యూజ్ అవుతుంది. సో ఇంకా ఈస్ట్ని ఉపయోగించి మనకి పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నాయి కదా! కేక్స్ అలాగే బ్రెడ్ ఇవన్నీ కూడా పెద్ద ఇండస్ట్రీలో ఈస్ట్ పౌడర్ని యూజ్ చేసి తయారు చేస్తారు. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి. ఇప్పుడు మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి మనకి నెక్స్ట్ ఇంకా ఎలా యూజ్ అవుతాయో కమర్షియల్గా ఎలా యూజ్ అవుతాయో తెలుసుకుందాం. కమర్షియల్ యూజ్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ మనకి లార్జ్ స్కేల్ అంటే లార్జ్ అమౌంట్లో మైక్రో ఆర్గానిజమ్స్ యూజ్ చేసి అలాగే ఈస్ట్ని కూడా యూజ్ చేసి మెయిన్లీ ఇక్కడ ఈస్ట్ అనేది యూజ్ చేసి ఏం ప్రిపేర్ చేస్తారు ఆల్కహాల్ అలాగే వైన్ నెక్స్ట్ ఎస్టిక్ యాసిడ్. సో ఇవన్నిటిని కూడా ఫామ్ చేయడానికి ఇవన్నిటిని కూడా ప్రిపేర్ చేయడానికి సో వీటన్నిటిని కూడా ప్రిపేర్ చేయడానికి ఏంటి యూజ్ చేస్తారు ఎక్కువగా ఈస్ట్ని యూజ్ చేస్తారు. అలాగే ఆల్కహాల్ వైన్ని కూడా ప్రొడ్యూస్ చేయడానికి కూడా మనకి ఇక్కడ ఈస్ట్ అనేది యూజ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఇంకా మనకి ఏవైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో సో వాటిల్లో ఈస్ట్ని యూజ్ చేసి అలాగే బ్రెడ్స్ కానీ కేక్స్ కానీ కూడా తయారు చేస్తారు. బ్రెడ్స్ని తయారు చేస్తారు ఇంకా కేక్స్ ఇంకా కొన్ని రకాలైన పాస్తా ఇవన్నిటిని కూడా ప్రిపేర్ చేయడానికి ఈస్ట్ అనేది యూజ్ అవుతుంది. మరి ఈస్ట్ని ఎలా ప్రిపేర్ చేస్తారంటే మనం రైస్ కానీ మనం డైలీ వాడే రైసు అలాగే వీట్ అంటే గోధుమ నెక్స్ట్ బార్లీ. ఓకే. వీటి మీద న్యాచురల్గా షుగర్స్ అనేవి ఉంటాయి కదా! సో ఆ న్యాచురల్గా ఉండే షుగర్స్ పైన ఈ ఈస్ట్ని పెంచుతారు. సో అలా పెంచడం వల్ల లార్జ్ అమౌంట్లో ఈస్ట్ అనేది ఫామ్ అవుద్ది కదా! సో ఆ ఈస్ట్ని అంతా మళ్ళీ వేరు చేసి ఇలా ఫుడ్ ఐటమ్స్లో వాడడానికి యూజ్ చేస్తారు. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఒక యాక్టివిటీ ఇచ్చారు. ఆ యాక్టివిటీ ఏదో చూద్దాము. ఓకే. యాక్టివిటీ కోసం మనం ఏం చేస్తామంటే ఒక 500 ml బేకర్ తీసుకుంటాం. 500 ml ఒక బేకర్ తీసుకుంటాం. అలాగే వాటర్ నెక్స్ట్ షుగర్. ఈ షుగర్ జస్ట్ ఒక 2 or 3 స్పూన్స్ షుగర్ తీసుకుంటాం. నెక్స్ట్ ఈస్ట్ పౌడర్. ఓకే. వీటన్నిటిని తీసుకున్నాం కదా! సో ఇప్పుడు మనం ఒక 500 ml బేకర్ తీసుకుంటాం. సో ఇలా ఒక బేకర్ తీసుకుంటే సో ఇందులో మనకి వాటర్ అనేది యాడ్ చేయాలి. ఆ వాటర్ ఎంత అంటే 3/4 వాటర్. అంటే కంప్లీట్గా బేకర్ ఫుల్ చేయకూడదు. సో 3/4 అంటే 30 భాగం వరకు వాటర్ తీసుకోవాలి. సో ఈ వాటర్ తీసుకున్న తర్వాత ఇందులో ఒక 2 or 3 స్పూన్స్ షుగర్ యాడ్ చేయాలి. ఈ షుగర్ యాడ్ చేసిన తర్వాత కంప్లీట్గా కరిగిపోవాలన్నమాట. సో షుగర్ 2 or 3 స్పూన్స్ షుగర్ యాడ్ చేస్తాం. సో బాగా కరిగిపోయింది. అప్పుడప్పుడు ఏం చేస్తాం ఈస్ట్ పౌడర్ని యాడ్ చేస్తాం.
షుగర్ డిసాల్వ్ అయిపోయిన తర్వాత ఈస్ట్ పౌడర్ని యాడ్ చేస్తాం. సో ఈస్ట్ పౌడర్ని కూడా యాడ్ చేసి బాగా కలిపి ఒక 4 to 5 అవర్స్ ఒక వార్మ్ రూమ్లో ఉంచుతాం అనమాట. ఒక 4 to 5 అవర్స్ ఏం చేస్తాం, దీన్ని ఒక వార్మ్ రూమ్లో ఉంచుతాం. సో ఆఫ్టర్ 4 to 5 అవర్స్ ఉంచిన తర్వాత అబ్జర్వ్ చేస్తే, ఒక 5 అవర్స్ తర్వాత అబ్జర్వ్ చేస్తే మన రూమ్లోకి వెళ్ళగానే ఫస్ట్ ఒక స్మెల్ అనేది వస్తుంది మనకి. సో ఆ స్మెల్ ఏంటంటే ఆల్కహాల్ అనమాట. ఏంటది? ఆల్కహాల్. ఓకే, మనం ఇక్కడ ఈస్ట్ని యూజ్ చేసి ఆల్కహాల్ని ప్రిపేర్ చేస్తుంది. సో ఈస్ట్ అనేది షుగర్ని ఎలా కన్వర్ట్ చేస్తుంది? షుగర్ వాటర్ అవన్నీ యాడ్ చేస్తాం కదా. సో ఇక్కడ ఉన్న మనం యూజ్ చేస్తున్న ఈస్ట్ అనేది షుగర్ని ఆల్కహాల్ కింద కన్వర్ట్ చేస్తుంది. సో ఈ ప్రాసెస్ని ఏమంటాం అంటే పెర్మెంటేషన్ అంటాం. ఏమంటాం? పెర్మెంటేషన్. ఏమంటాం ఈ ప్రాసెస్ని? పెర్మెంటేషన్ అంటాం. సో పెర్మెంటేషన్ ఎలా అంటారు అనమాట. సో మనం ఇక్కడ ఈస్ట్ అనేది షుగర్ని ఆల్కహాల్ కింద కన్వర్ట్ చేస్తుంది. సో ఈ ప్రాసెస్ని పెర్మెంటేషన్ అంటాం. ఓకే, మరి పెర్మెంటేషన్ని ఫస్ట్ ఎవరు కనుగొన్నారంటే లూయిస్ పాస్చర్. ఎవరతను? లూయిస్ పాస్చర్. లూయిస్ పాస్చర్ అనే అతను ఎప్పుడు కనుగొన్నారు దీన్ని? 1857 ఇయర్లో లూయిస్ పాస్చర్ అనే అతను ఈ పెర్మెంటేషన్ని కనుగొనడం జరిగింది. ఓకే, సో ఈస్ట్ అనేది షుగర్ని ఎలా కన్వర్ట్ చేస్తుంది? ఆల్కహాల్ కింద కన్వర్ట్ చేస్తుంది కదా. సో దీన్ని పెర్మెంటేషన్ అంటాం. ఓకే, ఈ విధంగా మనకి ఆల్కహాల్స్ అనేవి ఫామ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి మెడిసిన్స్ పరంగా ఎలా యూజ్ అవుతాయో చూద్దాము. ఓకే, నెక్స్ట్ వన్, మెడిసిన్ పరంగా మైక్రో ఆర్గానిజమ్స్ ఎలా యూజ్ చేస్తామని తెలుసుకుందాం. సో మెడిసినల్ యూజ్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. MO అంటే మైక్రో ఆర్గానిజమ్స్. ఓకే, షార్ట్ కట్ రసం. సో మెడిసినల్ యూజ్ ఆఫ్ మైక్రో. సో మనం హెల్త్ బాగున్నప్పుడు ఏం చేస్తాం? డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం. సో వెళ్ళినట్టునే వాళ్ళు ఏం చేస్తారు? డాక్టర్ గారు మనకి కొన్ని రకాల ట్యాబ్లెట్స్ ఇస్తారు, ఇంకా క్యాప్సూల్స్ ఇస్తారు, ఇంజెక్షన్స్ ఇస్తారు, అవునా. సో మనం కామన్గా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి, మనకున్న ప్రాబ్లం ఏంటని చెప్తే సో దానికి తగ్గ వాళ్ళు ట్యాబ్లెట్స్ కానీ క్యాప్సూల్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ మనకి ఇస్తారు. ఓకే, సో మరి ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి ప్రిపేర్ చేస్తారంటే మైక్రో ఆర్గానిజమ్స్ నుంచే ప్రిపేర్ చేస్తారు. సో ఇవి ఎప్పుడైతే మనం తీసుకుంటామో ఇంజెక్షన్ కానీ క్యాప్సూల్స్ కానీ మనం తీసుకున్న వెంటనే మన బాడీలోకి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే మన బాడీలో మనకి డిసీజెస్ కలిగజేస్తే ఏవైతే హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయో సో వాటితో ఇవి ఫైట్ చేసి సో వాటిని కిల్ చేసి మన బాడీని ప్రొటెక్ట్ చేస్తాయి. సో మనకి ఇక్కడ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి యూజ్ అవుతాయి అనమాట. సో మెడిసిన్స్ ప్రిపేర్ చేయడానికి మెయిన్లీ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి యూజ్ అవుతాయి. ఇలా ప్రిపేర్ చేసిన ఈ మెడిసిన్స్ మనం ఏమంటున్నామంటే యాంటీబయోటిక్స్. ఏమంటాం? యాంటీబయోటిక్స్. యాంటీబయోటిక్స్. ఓకే, సో ఈ యాంటీబయోటిక్స్ అనేది మెయిన్లీ మైక్రో ఆర్గానిజమ్స్ నుంచి ప్రిపేర్ చేస్తారు. సో మనకి నవేడేస్ అంటే ప్రజెంట్ ఈ యాంటీబయాటిక్స్ అనేవి ఎక్కువగా బ్యాక్టీరియా ఫంగై నుంచి ప్రిపేర్ చేస్తున్నారు. ఎక్కడి నుంచి? బ్యాక్టీరియా ఫంగై నుంచి. సో ఈ బ్యాక్టీరియా ఫంగైని కూడా మైక్రో ఆర్గానిజమ్స్, కానీ ఇందులో కూడా యూస్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి కదా. సో మనకి యూజ్ అయ్యి సో వాటర్ నుంచి యాంటీబయాటిక్స్ అనేవి ఫామ్ చేస్తాడు. మనకి ఎక్కువగా తెలిసిన కొన్ని రకాల యాంటీబయాటిక్స్ చూద్దాము. అవి ఏంటంటే సెప్ట్రోమైసిన్. ఏంటిది? సెప్ట్రోమైసిన్. ఓకే, సెప్ట్రోమైసిన్. నెక్స్ట్ వన్ టెట్రాసైక్లిన్. సో ఇవి రెండు మనకు తెలిసిన కామన్గా ఉండే మెడిసిన్స్ అన్నమాట. ఓకే, మరి ఫస్ట్ మనకి ఇక్కడ ఈ మెడిసిన్స్ అనేది ఫస్ట్ ఎవరు కనుగొన్నారంటే అలెగ్జాండర్ ఫ్లెమింగ్. ఎవరతను? అలెగ్జాండర్ ఫ్లెమింగ్. ఈ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే అతను ఫస్ట్ టైం మెడిసిన్ అంటే మైక్రో ఆర్గానిజం యూస్ చేసి మెడిసిన్ ప్రిపేర్ చేయడాన్ని కనుగొన్నారు. ఎప్పుడు ఇది? 1929లో ఈ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే అతను మైక్రో ఆర్గానిజమ్స్ని యూస్ చేసి మెడిసిన్స్ ప్రిపేర్ చేయడం చేశారు అనమాట. ఓకే, మనకి ఇంకా ఏంటంటే ఈ యాంటీబయాటిక్స్ ఏవైతే ఉన్నాయో అలాగే యాంటీబాడీస్ ఇవన్నీ. ఇప్పుడు యాంటీబయాటిక్స్ ఉన్నాయి, సో మనం ఏం చేస్తాము, మనకి ఏదైనా డిస్కషన్ వెంటనే మనం వేసుకోవడం ద్వారా మనం క్యూర్ చేసుకుంటాం. కానీ యానిమల్స్ ఉన్నాయి, మరి యానిమల్స్కి
ఏమన్నా డిసీజ్ వచ్చినప్పుడు ఎలా తగ్గుతాయంటే ఈ యాంటీబయాటిక్స్ని ఏం చేస్తారంటే యానిమల్స్ యొక్క ఫుడ్లో కలిపిస్తారు. ఏం చేస్తారు, యానిమల్స్ యొక్క ఫుడ్ ఉంది కదా తినే ఫుడ్లో కలిపి ఇస్తారు అన్నమాట యానిమల్స్. సో ఫుడ్లో కలిపి ఇవ్వడం వల్ల ఏంటంటే వాటికి ఏం డిసీజెస్ వచ్చినా క్యూర్ చేయడానికి, అలాగే డిసీజ్ రాకుండా ఉండడానికి కూడా యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనం వ్యాక్సిన్స్ గురించి తెలుసుకుందాము. మనకి వ్యాక్సిన్స్ అనేవి నార్మల్గా మనం చూస్తాం, పోలియో వ్యాక్సిన్స్. సో మనకి 5 ఇయర్స్ లోపు, అంటే 0 నుంచి 5 ఇయర్స్ చిల్డ్రన్స్కి మనకి పోలియో చుక్కలను వేస్తారు కదా. సో అప్పుడు ఏం వేస్తారంటే మనకు ఒక టైప్ అయిన వ్యాక్సిన్స్ వేస్తారంట. సో ఈ వ్యాక్సిన్స్ వేయడం వల్ల ఏంటంటే ఫ్యూచర్లో వచ్చే ఏమన్నా డిసీజెస్ నుంచి ఎలాంటి డ్యామేజ్ అవ్వకుండా సో మనకి వ్యాక్సిన్స్ అనేవి వేస్తారు. సో ఇది గవర్నమెంట్ వాళ్ళు వేస్తారు. మనకు తెలుసు, ఎక్కువగా మనం టీవీల్లో చూస్తాము, అలాగే పెద్ద పెద్ద బ్యానర్లు కూడా కట్టి వేస్తున్నాయి కదా, పోలియో చుక్కలు వేసుకోండి ఆరోగ్యం చాలా మంచిది అవునా. సో ఇవి 5 ఇయర్స్ లోపు పిల్లలకి వేస్తుంటారు. సో అలా పోలియో చుక్కలు వేయించుకోవడం వల్ల ఏంటంటే ఫ్యూచర్లో వచ్చే ఏమన్నా డిసీజెస్ నుంచి డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి మనం ఇవి వ్యాక్సిన్స్ అనేవి వేసుకుంటాం. అవి టీకాలు అంటారు కదా. ఓకే, టీకాలు అంటారు, వ్యాక్సిన్స్ అంటారు. ఓకే, మన బాడీలో ఈ వ్యాక్సిన్స్ వేయడం వల్ల ఏంటంటే ఒక రకమైన యాంటీబాడీస్ అనేవి ఉంటాయి. ఏముంటాయి మన బాడీలో ఒక రకమైన యాంటీబాడీస్ అనేవి ఫామ్ అయి ఉంటాయి. సో మన బాడీలోకి ఏమన్నా మైక్రోబ్స్ యాడ్ అటాక్ చేసినప్పుడు, మన బాడీలోకి ఏమన్నా మైక్రోబ్స్ అటాక్ చేసినప్పుడు ఏం చేస్తాయంటే ఈ యాంటీబాడీస్ అనేవి వాటికి ఎగనెస్ట్గా ఫైట్ చేసి మనల్ని క్యూర్ చేస్తాయి. సో అందుకు మనకి యాంటీబాడీస్ అని యూజ్ చేస్తాయి. సో మైక్రోబ్స్ అనేవి 1 టైం అటాక్ చేసినప్పుడు ఈ యాంటీబాడీస్ అని ఎగనెస్ట్గా ఫైట్ చేస్తాయి కదా. సో మళ్ళీ ఎప్పుడైనా సరే మైక్రోబ్స్ మళ్ళీ మన మీద అటాక్ చేసినప్పుడు సో మళ్ళీ యాంటీబాడీస్ అనేవి మళ్ళీ వాటితో ఫైట్ చేసి మనల్ని క్యూర్ చేస్తాయి. సో ఈ యాంటీబాడీస్ ఏంటంటే మనకి లైఫ్ లాంగ్ యూజ్ అవుతాయి. అలాగే మన బాడీకి కూడా ఒక ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది కదా. సో ఆ ఇమ్యూనిటీ పవర్ ఉండడం వల్లే మన బాడీలో ఏమన్నా మైక్రో ఆర్గనిజమ్స్ అన్నీ కూడా అటాక్ చేసినప్పుడు మన ఇమ్యూనిటీ పవర్ స్ట్రాంగ్గా ఉంటే మనం త్వరగా ఆ డిసీజెస్కి లోన్ అవ్వం. అలాగే మన ఇమ్యూనిటీ పవర్ ఏమైనా తక్కువగా ఉందనుకోండి, తక్కువగా ఉంటే ఏం డిసీజెస్ వచ్చినా మనం వెంటనే నీరసం అయిపోతుంటాం కదా. సో మనకి ఈ బాడీలో యాంటీబాడీస్ ఉండడం వల్ల మనకి ఏదైనా సరే మైక్రోబ్స్ అనేవి అటాక్ చేసినప్పుడు వాటితో ఫైట్ చేసి మన బాడీని ప్రొటెక్ట్ చేయడానికి ఈ యాంటీబాడీస్ అనేవి యూజ్ అవుతాయి. ఓకే, ఈ యాంటీబాడీస్ మన బాడీలోకి ఎలా వస్తాయంటే మనం తీసుకునే వ్యాక్సిన్స్ ద్వారా మనకి ఈ యాంటీబాడీస్ అనేవి మన బాడీలో ఉంటాయి. ఓకే, సో మరి ఈ వ్యాక్సిన్స్ తీసుకోవడం ద్వారా మనం ఎలాంటి డిసీజ్ని క్యూర్ చేయొచ్చు అంటే కలరా, అలాగే టీబీ అంటే ట్యూబరోలస్, నెక్స్ట్ వన్ స్మాల్ పాక్స్, నెక్స్ట్ వన్ హెపటైటిస్. ఓకే, ఈ డిసీజెస్ని మనం వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా మన బాడీకి రాకుండా మనం చూడొచ్చు. ఓకే, సో మరి ఈ డిసీజెస్ అనేవి వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల రావు, కానీ సమ్ టైమ్స్ మళ్ళీ ఈ డిసీజ్ అని మనం అటాక్ చేయొచ్చు. సో వ్యాక్సిన్ తీసుకున్నాం కదా మనకు రావనడు. సో వీటి యొక్క యాంటీబాడీస్ అని మన బాడీలో ఉన్నంతకాలం మనకి ఎలాంటి ఇన్ఫెక్షన్ అనేది జరగదు. ఓకే, ఎప్పుడైతే యాంటీబాడీస్ అనేవి ఇమ్యూనిటీ పవర్ తగ్గినా మనకి ఈ వైరస్ అనేవి అటాక్ చేయొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఈ స్మాల్ పాక్స్ ఉంది కదా. సో ఈ స్మాల్ పాక్స్కి ఫస్ట్ వ్యాక్సిన్ ఎవరు కనుగొన్నారంటే ఎడ్వర్డ్ జెనస్. ఏ ఇయర్లో? 1798 ఇయర్లో ఎడ్వర్డ్ జెనస్ అనే అతను స్మాల్ పాక్స్కి వ్యాక్సిన్ కనుగొన్నారు. సో ఇప్పుడు స్మాల్ పాక్స్ వచ్చిన ఈ స్మాల్ పాక్స్ తగ్గట్టుగా మనకు ఒక వ్యాక్సిన్ ఉంది. సో వ్యాక్సిన్ వేయించుకుంటే స్మాల్ పాక్స్ అనేది మనం తగ్గించుకోవచ్చు. ఇప్పుడు అలాగే ఈ టీవీకి కూడా మెడిసిన్స్ ఉన్నాయి. సో మన ఇక్కడ ప్రతిదానికి కూడా మెడిసిన్స్, వ్యాక్సిన్స్ ఉన్నాయి కాబట్టి సో ఏదైనా డిసీజ్ వచ్చిన వెంటనే సో దానికి సంబంధించిన కోర్స్ అనేది మనం వాడితే సో వాటికి ఏంటంటే మనం క్యూర్ చేసుకోవచ్చు. ఓకే, మెడిసిన్స్ అనేవి కూడా ఎక్కువగా యూజ్ చేయకూడదు. సో డాక్టర్ గారు ఎంతవరకు చెప్పారో అంతవరకు అనేది మనం వాడాలి. సో ఎక్కువ వాడిన ఏంటంటే దాని ఎఫెక్ట్స్ వెంటనే చూపించదు, కానీ ఫ్యూచర్లో ఆ ఎఫెక్ట్స్ అనేవి చూపిస్తాయి. సో ఇవి వ్యాక్సిన్స్ గురించి. నెక్స్ట్ ఒక సాయిల్ ఫెర్టిలిటీలో మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఎలా యూజ్ అయితే తెలుసుకుందాము. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, ఇంక్రీజింగ్ సాయిల్ ఫెర్టిలిటీ. సో సాయిల్ ఫెర్టిలిటీని ఇంక్రీజ్ చేయడానికి కూడా మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి యూజ్ అవుతాయి. సో మైక్రో ఆర్గానిజమ్స్ ఎలా యూజ్ అవుతాయి అంటే మైక్రో ఆర్గానిజమ్స్ అట్మాస్ఫియర్లో ఉండే సో మైక్రో ఆర్గానిజమ్స్ ఏం చేస్తాయంటే అట్మాస్ఫియర్లో ఉండే నైట్రోజన్ని
యూస్ చేసుకొని ఓకే మైక్రో ఆర్గనైజేషన్స్ అట్మాస్ఫియర్లో మనకి CO2 ఉంటుంది, O2 ఉంటుంది, అలాగే నైట్రోజన్ సమ్ గ్యాసెస్ అనేవి ఉంటాయి. ఓకే సో అందులో నైట్రోజన్ ఒకటి. సో నైట్రోజన్ని అట్మాస్ఫియర్లో ఉండే నైట్రోజన్ని సాయిల్లో ఉండే మైక్రో ఆర్గనిజమ్స్ అనేవి అబ్జర్వ్ చేసుకొని సాయిల్లో ఫిక్స్ చేస్తాయి అన్నమాట. ఏం చేస్తాయి? ఇవి సాయిల్లో ఫిక్స్ చేస్తాయి. సో సాయిల్లో ఉండే మైక్రో ఆర్గనిజం ఏం చేస్తాయి? అట్మాస్ఫియర్లో ఉండే నైట్రోజన్ని అబ్జర్వ్ చేసుకొని సాయిల్లో ఫిక్స్ చేస్తాయి. సో సాయిల్లో ఫిక్స్ చేయడం వల్ల ఏంటంటే సాయిల్లో కూడా నైట్రోజన్ అనేది ఉంటుంది. సో అవి రూట్స్ ద్వారా ప్లాంట్స్కనే వెళ్తాయి. ఓకే సో ఈ విధంగా మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి సాయిల్లో నైట్రోజన్ని ఫిక్స్ చేస్తాయి కదా, వీటిని ఏమంటారంటే బయోలాజికల్ నైట్రోజన్ ఫిక్సర్స్ అంటారు. ఏమంటారు? బయోలాజికల్ నైట్రోజన్ ఫిక్సర్స్. ఓకే వీటిని ఏమంటారు? బయోలాజికల్ నైట్రోజన్ ఫిక్సర్స్ అంటారు. సో ఈ విధంగా సాయిల్లో ఉండే మైక్రో ఆర్గానిజమ్స్ నైట్రోజన్ని సాయిల్లో ఫిక్స్ చేస్తాయి. సో ఇవి రూట్స్ ద్వారా ప్లాంట్స్కి వెళ్ళినప్పుడు ప్లాంట్స్లో కూడా యూజ్ అవుతాయి అన్నమాట. ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఎన్విరాన్మెంట్ని మైక్రో ఆర్గానిజమ్స్ ఎలా క్లీన్ చేస్తాయో తెలుసుకుందాం. క్లీనింగ్ ద ఎన్విరాన్మెంట్. సో ఎన్విరాన్మెంట్ని క్లీన్ చేయడానికి మైక్రో ఆర్గానిజమ్స్ ఎలా యూజ్ అవుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే సో దీనికోసం ఏం చేస్తామంటే ఒక 2 పాట్స్ తీసుకుంటాం. ఓకే ఏం చేస్తాం? ఒక 2 పాట్స్ అనేవి తీసుకుంటాం. సో ఈ పాట్స్ 2లో కూడా మనం ఏం చేస్తామంటే సాయిల్ మట్టి తీసుకుంటాం. ఓకే ఏం చేస్తాం? మట్టి తీసుకుంటాం. ఓకే ఒక 2 పాట్స్ తీసుకుంటాం. సో ఇలా 2 పాట్స్ తీసుకున్నాం కదా, ఈ 2 పాట్స్లో ఏం చేస్తామంటే హాఫ్ వరకు సాయిల్ అంటే మట్టిని యాడ్ చేస్తాం. ఓకే సో ఈ హాఫ్ వరకు ఏం చేస్తున్నామంటే రెండిట్లో కూడా మట్టిని యాడ్ చేస్తాం. సో యాడ్ చేసిన తర్వాత ఏం చేస్తున్నామంటే దీన్ని ఏ అనుకుందాం, దీన్ని బి అనుకుందాం. ఓకే ఇందులో ఏం చేస్తున్నామంటే ఏలోని మనం ఇంట్లో వాడే కాయగూరలు తొక్కలు, అలాగే చెట్లు ఆకులు ఇవన్నీ ఉంటాయి కదా, అంటే ప్లాంట్ వేస్టెస్, ప్లాంట్ లీవ్స్, డ్రై లీవ్స్, ఎండిపోయిన ఆకులు ఉంటాయా, సో అలాంటి ప్లాంట్ లీవ్స్, అలాగే వెజిటేబుల్ పీల్స్, ఓకే ఇవన్నీ కూడా మనం ఇందులో యాడ్ చేస్తున్నాం. ఇందులో ఏం చేస్తున్నామంటే మన ఇంట్లో ఉండే టాయ్స్, అలాగే పాలిథిన్ కవర్స్, సమ్ కవర్స్, ఇవన్నీ కూడా ఇందులో యాడ్ చేస్తున్నాం. ఓకే ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ 2 పాట్స్ని కూడా ఒక 2 or 3 వీక్స్, 3 వీక్స్ అనుకుందాం. సో 3 వీక్స్ ఏం చేద్దామంటే ఈ రెండింటిని కూడా ఒక రూమ్లో ఉంచేద్దాం. ఓకే సో ఈ 3 వీక్స్ ఎప్పుడైతే వీటి రూమ్లో ఉంచుతామో, ఉంచిన తర్వాత అబ్జర్వ్ చేస్తే ఏమవుతుందంటే మనకి పాట్ ఎలా ఉన్నా వేసిన ఈ ప్లాంట్ లీవ్స్, డ్రై లీవ్స్, ఎండిపోయిన ఆకు ఇవన్నీ వేస్తున్నాం కదా, అలాగే కూరగాయల నుంచి వచ్చే పీల్స్ అంటే కాయగూరల నుంచి వచ్చే వేస్ట్ అంతా కూడా వేస్తున్నాం కదా. సో ఇవన్నీ వేసాం నీళ్ళని. సో ఇందులో వేసిన ఇవి ఏవైతే ఉన్నాయో ప్లాంట్ వేస్ట్ కానీ వెజిటబుల్ పీల్స్ కానీ ఇవన్నీ కూడా బాగా కుళ్ళిపోయి ఇక్కడ ఒక రకమైన ఎరువు కింద సో ఫామ్ అవుద్ది అన్నమాట. సో నెక్స్ట్ బీలో వేసిన ఈ టాయ్స్ కానీ కవర్స్ కానీ మనం ఎలా వేసామో అలాగే ఉంటాయి. సో అట్లా అందులో మనకి ఎటువంటి చేంజెస్ అనేవి కనిపించవు. ఎందుకు కనిపించు? ఈ సాయిల్లో ఈ టాయ్స్ కానీ కవర్స్ కానీ కలవు, అవి ఎన్ని ఇయర్స్ అయినా సరే అలాగే ఉండిపోతాయి. కానీ ప్లాంట్ వేస్టెస్, అలాగే వెజిటబుల్ పీల్స్ ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే ఇక్కడ ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ అక్కడ ఒక రకమైన మైక్రో ఆర్గానిజమ్స్ ఫామ్ అయ్యి సో వాటిని ఏం చేస్తాయంటే బాగా కుళ్ళింపజేస్తాయి. సో ఇలాంటి వాటిని మనం ప్లాంట్స్కి ఎరువు కింద వేస్తే ఏమవుతుందంటే ప్లాంట్స్ అనేవి చాలా నీట్గా గ్రోత్ అయ్యి పంటలనే బాగా పండుతాయి. ఓకే అలాగే టాయ్స్ కవర్స్ అనేవి ఇంకెన్ని ఇయర్స్ అయినా సరే అలా ఉండడం తప్ప కానీ వాటి వల్ల ఎలాంటి యూస్ అనేది ఉండదు. ఓకే సో ఈ విధంగా మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి సాయిల్ యొక్క ఫెర్టిలిటీని పెంచుతాయి, అంటే భూమిని చాలా సారవంతంగా చేసి అక్కడ పంటలు బాగా పండడానికి యూజ్ అవుతాయి. ఓకే సో మనం ఇలా న్యాచురల్గా తయారు చేసుకున్నాము ఎరువులు అనమాట. ఓకే ఫ్రెండ్లీ మైక్రో ఆర్గానిజమ్స్ అంటే హ్యూమన్ బీయింగ్స్ కానీ యానిమల్స్ కానీ యూజ్ అయ్యే మైక్రో ఆర్గానిజమ్స్ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ గురించి తెలుసుకుందాం. ఓకే.